మనం ఆరాధనలోనికి ప్రవేశించే ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుంచి మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు అందరం కలిసి వద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34, 35 వచనాలు అందరం కలిసి. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టింది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జన సమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేకుండా వారికి ఏమీయో బోధింపలేదు. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం. ప్రీతండి, మీ సహాయం కొరకే మేము వస్తుంటున్నాం, మీ పాదం ఎత్తుకు వస్తుంటున్నాము. ప్రభా తండ్రి, సాగిలపడి మీ వైపు మేము చూస్తుంటున్నాం. ఏదో జ్ఞాపం చేసుకునండి. మేమందరం కూడా వింటుండగా చదవబడిన లేఖన భాగము ప్రభు మీ చేతులకు అప్పగిస్తున్నాం. దయతో ఆశీర్వదించి మీరు మాకు అనుగ్రహించవలసిందిగా, పరలోకపు సింహాసనం నుంచి ప్రభా మాతో మాట్లాడవలసిందిగా, ఆరాధన కొరకై మా హృదయం మీరే సిద్ధపరచవలసిందిగా మీకు ప్రార్థన చేస్తుంటున్నాం. మీ సన్నిధికి రాగలిగినటువంటి వారిని బట్టి స్తోత్రములు. మీ ఏర్పాట్లో మీరు విమోచించమని మీ ప్రజలు ప్రభా మార్గ మధ్యలో ఉన్నవారు, ఆయా ప్రయాణ సాధన కొరకు ఎదురు చూస్తున్న వారిని కూడా జ్ఞాపం చేసుకుని సహాయపడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. ఎవరైతే అలక్ష్యంగా ఉంటున్నారో వారిని కూడా దర్శించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మెట్టుకు ప్రభావికమైన దాసుడను అపాతుడను నన్ను కూడా కనికరించవలసిందిగా, శిలో చాటున దయతో మరుగుపరచవలసిందిగా ప్రార్థన చేస్తూ దయగలిగిన హస్తంలో అర్పించుకుంటూ అందరము స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరచి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినాలలో ఆరాధనలో కొరకైన భాగముగా యేసు ప్రభువారి గురించి రాయబడిన ప్రవచనాల గురించి కొంతమేర జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ 34వ వచనంలో ఆయన గురించిన ప్రవచనం రాయబడింది. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను. కాబట్టి యేసు ప్రభువారు ఆయన గురించి దేవుడు ముందుగా ఏమని సెలవిచ్చినాడంటే, ఆయన భూమి మీద ఉన్నప్పుడు లోకం పుట్టినది మొదలుకొని ఏవేవైతే మరుగు చేయబడినాయో అవన్నీ కూడా చెప్పుతాడు అని దేని వాక్యంలో ప్రభు చెప్పినాడు. ఆ రీతిగానే యేసు ప్రభువులో ఆ యొక్క లేఖనం అనేటువంటిది నెరవేర్చబడుతూ వచ్చింది. ఇక్కడ యేసు ప్రభు వారు మరుగు చేయబడిన సంగతులు వాస్తవమే కదా. బైబిల్లో ఎక్కడ కూడా మరి లాజరు ధనవంతుని గురించి ఎక్కడ కూడా మనం చూడలేం. బైబిల్లో వారి గురించిన చరిత్ర మనకి ఎక్కడ కనిపించదు. భూమి మీద ఒక ధనవంతుడు ఉన్నాడని, ఆయన పేరు యేసు ప్రభు తెలియక కాదు, కానీ పేరు అవసరం లేదు ఆయనకు. ధనవంతుడు అంటే చాలు, ఆయన తప్ప అంత ధనవంతుడు ఎవరు కూడా ఉండకపోవచ్చు. సరే, మొత్తానికి ఒక ధనవంతుడు ఒక కాలంలో ఉన్నాడని, లాజరు అనేటువంటి దరిద్రుడు ఉన్నాడని, ఆ ధనవంతుడి ఇంటే వాకిట పడి ఉన్నాడని ఎవరికి తెలుసు? ఏదో ఒకవేళ ఆ ధనవంతుడు లాజరు గురించి అప్పుడు ఆ కాలంలో ఉన్నవారు, ఆ ప్రాంతంలో ఉన్నవారికి కొంతమేర తెలిసి ఉండొచ్చు. ఓ పలాయన అనే ధనవంతుడు అనేటువంటిది వారికి తెలిసి ఉండవచ్చు. లేదంటే లాజరు గురించి కూడా తెలిసిన వారు, లాజరు ధనవంతుడి ఇంటి దగ్గర ఉంటున్నాడనే సంగతి తెలిసిన వారు కొందరు తెలిసి ఉండొచ్చు, అంతవరకు తెలిసి ఉండవచ్చు. అది కూడా కొంత ప్రాంతంలో ఉండేవారికి, కొంతమందికి. వారు చనిపోయిన తర్వాత, ధనవంతుడు చనిపోయిన తర్వాత తను పాతి పెట్టబడ్డాడు. చాలా మరి మొత్తానికి ఆయన ఎక్కడికి పోయినాడు? పాతాళానికి పోయినాడు. అది ఎవరికి తెలుసు? ఎవరికి తెలియదు. చనిపోయిన తర్వాత ధనవంతుడు పాతాళానికి పోయినాడు, అక్కడ యాతన పడతా వచ్చినాడనే సంగతి ఎవరికి తెలియదు. ఎవరు బయలుపరిచినారు? యేసు ప్రభువారు బయలుపరిచిన. లోకం పుట్టినదే మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బయలుపరిచిన వాడిగా ఉన్నాడు. అయితే ఉపమానాల రీతిగా ఎందుకు చెప్తా వచ్చినాడంటే, అంటే చిన్న ఉదాహరణలో అనేక సంగతులను ఒక చిన్న ఉదాహరణ ద్వారా దేవుడు చెప్పినాడు. అంటే మరుగు చేయబడిన సంగతులు అవన్నీ కూడా వివరించి చెప్పితే సమయం సరిపోదు. అవన్నీ కూడా రాయాలంటే ఇన్ని పుస్తకాలు కూడా సరిపోవు. అందుకని ఆ ఉపమానం అనేకమైన సంగతులన్నీ కూడా ఆ ఒక చిన్న ఉపమానంలో ఉండేటట్లుగా
ఆయన ఉపమాన రీతిగా సంగతులన్నీ చెప్తా వచ్చినాడు. ఆ లాజరు చనిపోయినాడు. ఎక్కడ చనిపోయినాడో తెలియదు. తీసుకుపోయి తర్వాత ఆ లాజరు ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. అది ఎవరు తెలుసు? అక్కడ తర్వాత ధనవంతుడికి అబ్రహాముకి సంభాషణ జరిగిందని ఎవరు తెలుసు? తర్వాత ఆ ధనవంతుడికి 5 మంది అన్నదమ్ములు ఉన్నారు అన్న సంగతి ఆ ధనవంతుడు ఆ పాతాళంలో ఉండి అబ్రహాంతో చెప్పిన సంగతి ఎవరికి తెలుసు? కాబట్టి తలంపైందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి ఎందుకొరకే వచ్చినాడంటే మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా తెలియజేయటానికి ప్రభు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. సరే, దాంట్లో భాగంగా దేవుడు మన జీవితాల్లో కూడా మరుగు చేయబడినటువంటి సంగతులను ఆయన మాత్రమే చేయగలడు. ఆయనే తెలియజేస్తూ వచ్చినాడు. కొన్ని తలంపులు క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతుంటున్నాం. దేవుని వాక్యంలో నుండి దయచేసి యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యెహోషువ 7:19 అందరం కలిసి. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకాను కూడా ఇశ్రాయేల్ ప్రజల్లో ఒకడుగా ఉంటా వచ్చినాడు. వాస్తవానికి మరి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజలతో తను కూడా యుద్ధానికి బయలుదేరుతా వచ్చినాడు. అయితే యెరికో పట్టణానికి వారు సమీపించినప్పుడు యెరికో పట్టణం జయించే సందర్భంలో దేవుడు యెహోషువ ద్వారా సెలవిచ్చినాడు. ఏమని సెలవిచ్చినాడు? యెరికో పట్టణము అది శపించబడింది దేవుని చేత. కానీ దాంట్లో ఉన్నదంతా కూడా శపించబడింది, ఏది కూడా మీరు ఆశించవద్దు అని చెప్పినాడు. చెప్తే ఈ ఆకాను ఏం చేసినాడు? పోయినాడు, చాలా కాస్ట్లీ బట్ట కానీ చూసినాడు, కొన్ని డిజైన్లో ఉండేటువంటి ఆ కమ్ములు చూసినాడు, బంగారు కమ్ములు చూసినాడు. తన జీవిత కాలంలో ఎక్కడ కూడా అట్లాంటివి చూడలేదు. అలాంటివి చూసినాడు. బహుశా దేవుడు వద్దని చెప్పినాడు, కానీ వద్దని చెప్పి వదులుకుంటే మళ్ళీ ఇట్లాంటివి దొరుకుతాయో దొరకవో అది అన్నమాట. కాబట్టి దేవుని మాట వినాలనే ఆశే, దేవుని మాట విని వాటిని పట్టుకోకూడదను, వాటిని ఆశపడకూడదని కూడా ఆశే. అయినా కూడా మరొక వైపు ఉన్న బాధ ఏంటంటే, అరే అట్లా వదిలిపెట్టేస్తే మనకు దొరకదేమో. తన దృష్టికి అవి ఎంతో విలువైనగా కనబడుతున్నాయి, ఎంతో శ్రేష్టమైనగా కనబడుతున్నాయి. ఊరకని ఆ పండ్లు పట్టుకుందా, దృష్టికి ఎలా ఉన్నాయంటే అవి రమ్యమైనవిగా కనబడ్డాయి. అంటే అంత చక్కని పండ్లు, ఇన్ని రకాల పండ్లలో కూడా ఆమె చూడలేకపోయింది. ముందు ఆశ కలిగింది, ఆ తర్వాత మిగతా ప్రక్రియ అంతా జరిగింది. ఆకాని విషయంలో కూడా అట్లానే చూస్తాం. ఆకాని ఏం చేసినాడు? వాడిని తీసుకొని దాచుకున్నాడు. నిన్న మరి సేవకులు అన్న చెప్తా వచ్చినాడు ఈ సందర్భం. మరి తర్వాత ఒప్పుకున్న ఎందుకు క్షమించలేదంటే తరుణాలన్నీ పోగొట్టుకున్న తర్వాత ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఒప్పుకున్న క్షమాపణ లేదని తను రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డాడు. ఎందుకు రాళ్ళ చేత కొట్టబడి చంపబడ్డాడు? ఇశ్రాయేల్ అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఉండడం కొరకు. కాబట్టి ఇది చిన్న విషయం కావచ్చు, దేవుని విషయాలలో ఇలాగుంటే దేవుని యొక్క ఉగ్రత ఇలాగ ఉంటుంది. ఒకవేళ ఇలాంటి మరణం రాకపోవచ్చు, కానీ ఇంత కోపము ఆయా విషయాలలో దేవునికి ఉంటుంది అనేది చూపించడానికి అలాగ ఆకాను మరణం తలంపోయిందంటే ఇక్కడ ఈ ఆకాను విషయము చివరికి మరి యెహోషువ అన్ని చీట్లు వేసిన తరప్పుడు ఒక్కొక్క గోత్రము పట్టబడింది. తర్వాత మరి ఆ గోత్రంలో నుంచి ఒక ముఖ్యమైన కుటుంబం అలా పట్టబడుతూ చివరికి ఆకాను పట్టబడినాడు. ఆకాను పట్టబడినప్పుడు దేవుని వాక్యంలో ఏం రాయబడతా ఉంది? యెహోషువ ఏం చెప్తున్నాడు? కాబట్టి మరుగు చేయక నాకు నువ్వు చేసిన దాన్ని చెప్పమని చెప్తున్నాడు. అంటే దేవుని ఒక వాక్యంలో ఒకప్పుడు ఎలాంటి స్థితిలో మనం ఉంటా వచ్చినామంటే, మనము పాపములు చేసినాం, దేవునికి విరోధంగా పాపం చేసినాం, దేవుడు చెప్పినా కూడా అలా చేయకూడదని తెలిసినా కూడా పాపం చేసినాం. వాటన్నిటిని ఏం చేస్తున్నాం చెప్పండి? మరుగు చేసేసినాం. ఎవరు చూడలేదులే, ఎవరు వినలేదులే, ఎవరు గమనించడం లేదులే అన్నట్లుగా మనం ఒకప్పుడు మన పాప జీవితం అలాగుంది. అది రోత అని తెలిసినా కూడా దాంట్లోనే జీవించినాం. దేవుడు దాన్ని బట్టి ఏమాత్రం సంతోషించకపోగా దుఃఖపడతాని తెలిసినా కూడా దాంట్లో జీవించడం మాత్రమే కాదు, దాన్ని మనం దాచుకుంటా వచ్చినాం. కాబట్టి దాన్ని మరుగుపరుస్తూ ఎవరికి కనబడకుండా చేస్తూ వచ్చినాం. ఇదే వాక్యంలో ఆకాని యొక్క పాపము
మరుగు చేయబడిందా? దేవుడు దానిని బట్ట బయలు చేసినాడు. ప్రభు స్తోత్రాలు. అపారమైన దేవుని యొక్క కనికరాన్ని బట్టి ఒక దినాన తీర్పులో బట్ట బయలు చేయబడి నిత్య నాశనానికి వెళ్ళవలసిన దుస్థితి నుండి ప్రభు మనల్ని తప్పించిన వాడుగా ఉంటున్నాడు. ఆయన ఏం చేసినాడు? మన పాపం అంతటిని కూడా మనకు చూపించినాడు, ఒప్పింపజేసినాడు, క్షమించినాడు, గొప్ప రక్షణ అనుగ్రహించినాడు. ఇక్కడ యేసుప్రభు వారు ఎందుకోసం పంపించబడినాడంటే ఆయన మరుగైనటువంటి దానిని బయలుపరచడానికి ఇక్కడ ఏది మరుగైంది? మన పాప జీవితం మరుగైంది. మన పాప జీవితం మరుగైన పాప జీవితాన్ని ఎవరు బయట పెడతారు? ఎవరు తెలుసు? భార్యకు తెలుసునా? భర్తకు తెలుసా? పిల్లలకు తెలుసా? తల్లిదండ్రులకు తెలుసా? ఏదో కొంతవరకు కొంతమందికి తెలిసి ఉండవచ్చు. మన జీవితం అంతా ఎరిగిన వారు ఎవరు ఉన్నారు? ప్రభు యేసు క్రీస్తు వారే. ఆయన్నే ఆ ప్రక్రియ చేయవలసింది. ప్రభు స్తోత్రాలు. కాబట్టి ఆయన ఏ ఉద్దేశంతో ఈ లోకాన్ని పంపించబడినాడో ఆ ఉద్దేశం అనేది నీ యొక్క నాయక జీవితంలో కూడా నెరవేర్చబడింది. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ గురించి రాయబడతా వచ్చింది. సమరయ స్త్రీ విషయము. ఆమె ఏం చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని సాక్ష్యం ఇచ్చింది. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయము 29వ వచనం. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా. కాబట్టి ప్రభు స్తోత్రాలు. ఆమెలో దేవుడు రక్షణ కార్యం జరిగించినాడు. అంతవరకు ఎవరి తెలియదు అనుకుంది ఆమె. కానీ ఎంతో నేను జ్ఞానంగా నా జీవితం అంతా నేను మరుగు చేసుకున్నాను అనుకుంది. ఇది ఎవరు చూడలేరు, కనిపెట్టలేరు అనుకుంది. అయితే దేనికో ఒక సమయం వచ్చింది. ప్రభు యేసుక్రీస్తు వారు ఆమె కొరకు వచ్చినాడు, ఎత్తుకుంటా వచ్చినాడు, తనను దర్శించినాడు. ఆమె చేసినవన్నీ కూడా ఆమెకు చూపించినాడు. ఆమె 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 ఏం చేసింది? ఆమె ఎరిగింది, పశ్చాత్తాపడం ప్రారంభించింది. ప్రభా, ఇలా ఇంత స్థితిలో ఉన్నా కూడా ఏమి అంటే ఆమె చేసినవన్నీ ఏమి ఘనకార్యాలు అయితే పర్వాలేదు, అవి అసహ్యమైన కార్యాలు అయినా కూడా నన్ను ఎత్తుకుంటా వచ్చినావే. నా జీవితం ఇలాంటిదే తెలిసినా కూడా నా కొరకు వచ్చినావే. నువ్వు యూదుడువు, నేను సమరేణి, నువ్వు నాతో సహవాసం లోకరీతిగా కూడా సహవాసం చేయడానికి యోగ్యురాలు కాదు, అయినా నన్ను ప్రేమించినావే. ఆమెలో రక్షణ కార్యం జరిగింది. ఎంతగా మార్చివేయబడిందంటే ఇప్పటి వరకు దాచుకున్న మరుగైన పాపం ఇప్పుడు సంతోషముతో వెళ్ళాడు. ఏం కారణం? కాబట్టి ఆ పాపం నుంచి ఆమె విడుదల పొందింది. దేవుని దగ్గర క్షమాపణ పొందినటువంటి స్త్రీగా మనం చూడగలుగుతాం. కానీ మొట్టమొదటిగా మనం చూసేటువంటి మరుగైనటువంటి పాపం. రెండవదిగా దినవాక్యంలో నుంచి దయచేసి మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం అందరం కలిసి చూద్దాం. ఏలి నీతో యెహోవా ఏమి సెలవిచ్చినో మరుగు చేయక దయచేసి నాతో చెప్పము. ఆయన నీతో సెలవిచ్చిన సంగతులలో ఏదైనాను నీవు మరుగు చేసినలా అంతకంటే అధికమైన కీడు ఆయన నీకు కలుగజేయును గాకని చెప్పగా. 18వ వచనం సమూయేలు దేనిని మరుగు చేయక సంగతి అంతా అతనికి తెలిపింది. కాబట్టి దీని యొక్క వాక్యంలో మనం చూస్తుంటున్నాం. కాబట్టి దేవుడు సమూయేలుతో మాట్లాడినాడు, ఏలితో మాట్లాడలేదు. సమూయేలు ఎలాంటి వాడు? చాలా చిన్నవాడు. సమూయేలు ఎలాంటి వాడు? ఏ అనుభవం కూడా లేనివాడు. సమూయేలు ఎలాంటి వాడు? దేవుడు నేరుగా మాట్లాడతాడన్న సంగతి తెలియనివాడు. సమూయేలు ఎలాంటి వాడు? దేవుడు మాట్లాడితే తిరిగి దేవునికి ఎట్లా జవాబు ఇవ్వాలన్న సంగతి కూడా తెలియనివాడు. చాలా చిన్నవాడు, అనుభవం లేనివాడు, ఏమీ తెలియనివాడు. అయినా దేవునికి యోగ్యంగా తాను సిద్ధపరచుకున్నాడు. ఎవరి చేత గుర్తింపు లేనివాడు, ఏదో మందిరంలో చిన్న చిన్న పనులు చేసేవాడు. ఏలీ ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, తన కుమారులు యాజకులుగా ఉన్నారు. మిగతా అన్నిటికీ వారు కనబడేవారు. ఈ సమూయేలు ఎక్కడ కూడా కనబడేవాడు కాదు. అయినా కూడా దేవునికి అనుకూలంగా తాను సిద్ధపరచుకుంటా వచ్చినాడు. తర్వాత తను జీవించిన కాలము, దేవుని యొక్క మందిరము ఎలాంటిదిగా ఉన్నదంటే, దేవుని యొక్క మందిరంలో ఏలీ మందదృష్టి అయిపోయింది. తను ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు. చేయగలిగి ఉండి కూడా చేయలేని పరిస్థితుల్లో ఏలీ ఉండిపోయినాడు. తర్వాత తన కన్నుల ఎదుట
తనకంటే పెద్దవారు, తనకు మాదిరిగా ఉండవలసినటువంటి ఏలి కుమారులు యాజకులు వ్యభిచారులు అయిపోతూ వచ్చినారు. దేవుని మందిరానికి వచ్చినటువంటి ఆడపిల్లలతో అక్రమమైన సంబంధాలు ఏర్పాటు చేసుకొని పాప పనులు చేస్తూ వచ్చినారు. ఏ మాత్రం కూడా క్రమము లేనటువంటి స్థితిలో దేవుని మందిరంలో ఆ పరిస్థితుల్లో ఆ బిడ్డ దేవుని కొరకు యోగ్యంగా జీవించినాడు. వాళ్ళు ఎట్లా చేసినారు? నేను అంత పెద్ద పనులు చేయకపోయినా ఏం పర్వాలేదు అని అనుకోలేదు. ఏలితో మాట్లాడాలా దేవుడు? ఏలితో మాట్లాడలేదు. ఏలికి తెలుసు దేవునితో ఎట్లా జవాబు ఇవ్వాలో, అయినా ఏలితో మాట్లాడలేదు. ఏలి ప్రధాన యాజకుడు, అయినా ఏలితో మాట్లాడలేదు. ఏలి కుమారులు యాజకులుగా ఉన్నారు, అయినా కూడా దేవుడు ఏలితో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడినాడు? సమూయేలుతో మాట్లాడుతూ వచ్చినాడు. ఎందుకు అలాగ మాట్లాడలే? ఏం కారణం? దానికన్నా కారణం ఏంటి? దేవుని యొక్క వాక్యంలో మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇది 3వ అధ్యాయం 3వ అధ్యాయము క్షమించండి 3వ అధ్యాయము మొదటి వచ్చిన బాలుడైన సమూయేలు ఏలీతో యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. ప్రత్యక్షము తరచుగా తటస్థించ. ఎప్పుడో ఒకసారి ప్రత్యక్షం కావట్లే. ఆయన దర్శించడం మానేసినాడు, మాట్లాడటం మానేసినాడు. ఏం కారణం? వినేవారు లేరు, గ్రహించేవారు లేరు, లోబడేవారు లేరు. ఎవరు అలాగ లేరు? దేవుని మందిరంలో ఉన్న ప్రధాన యాజకుడే అట్లా లేడు. దేవుని మందిరంలో ఉండే ముఖ్యమైనటువంటి యాజకులే అట్లా లేరు. కానీ దేవుడు వింటారని చెప్పి ఎవరికి చెప్పాలా? గ్రహిస్తారని చెప్పి ఎవరితో మాట్లాడాలి? అందుకనే ప్రత్యక్షం అవటం అనేటువంటిది మానివేసినాడు. తెలియజెప్పడం అనేటువంటిది మానివేసినాడు. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక సందర్భంలో తప్ప దేవుని యొక్క ప్రత్యక్షత అనేది కలగకుండా అయిపోయింది. ఎప్పుడైతే సమూయేలు దేవుని కోసం సిద్ధపరచబడతా వచ్చినాడో, యోగ్యకంగా సిద్ధపరచబడతా వచ్చినాడో, చిన్న బిడ్డ అయినప్పటికీ కూడా ఎన్నో దేవుడు సంఖ్యను చూడలేదు. ఎంతమంది లక్షల మంది నాకు అవిధేయులే, ప్రధాన యాజకుడే అవిధేయుడినప్పుడు వీడితో నాకేం పని అని అనుకోలేదు. ఒక చిన్న బిడ్డ ప్రభు కొరకు సిద్ధపరచబడిన సందర్భంలో దేవుని వాక్యంలో చూడగలుగుతాం. మరలా మాట్లాడటం ప్రారంభించినాడు. సమూయేలుతోనే మాట్లాడటం ఆయన ప్రత్యక్షం అనేటువంటిది సమూయేలుతోనే ప్రారంభించినాడు. దేవుని వాక్యంలో ఇదే 3వ అధ్యాయం చివరి వచనానికి వస్తే 21వ వచనంలో, మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవాకు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను అని రాయబడింది. మరలా ప్రారంభించినాడు. ప్రత్యక్షమగుచూ అంటే అర్థం ఏంటంటే ఎన్నిసార్లు అవసరమైతే అన్నిసార్లు సమూయేలుతో దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. తలంపు ఏంటంటే ఇక్కడ కానీ దేవుడు సమూయేలుతో చెప్పింది ఏంటంటే ఏలి కుమారుల మీదకు రావాల్సిన శిక్షణ గురించి ప్రభు సమూయేలుతో చెప్పినాడు. కానీ ఏలికి ఆ సంగతి అర్థం కాలేదు. అయితే తన కుమారులతో చెప్పినారు, నాయనా ఇట్లా చేయకూడదురా, అదిరా ఇదిరా. చెప్పేది కాదు, మానిపించేది కదా ముఖ్యము. అరే దొంగతనం చేయబాకరా అని వాడు మళ్ళా దొంగతనం చేస్తే, మళ్ళా దొంగతనం చేయబాకరా అని మళ్ళా వాడు దొంగతనం చేస్తే, దొంగతనం చేయబాకరా. ఏమన్నా నీ కొడుకు చెప్పుకోలేదంటే, చెప్తున్నానన్నా, మొన్న చెప్పినాను, నిన్న చెప్పాను, అంతకుముందు చెప్పాను అంటే అది ఎవరికి కావాలా చెప్పడం అంటే అర్థం ఏంటి? వినేటట్టు చేయాలా, శిక్షించాలా. మానుకోకపోతే వాడు చెప్పాలరే ఏది వచ్చినా కూడా నీతో నా సంబంధం లేదు, నేను చెప్తాను వీడు దొంగోడని అని చెప్పాలా. నేను నీ పక్షంగా రానని చెప్పాలా కదా. దేవుని వాక్యంలో మనం చూసేటువంటిది ఏంటంటే, కాబట్టి అలాంటి స్థితిలో ఎలాంటి శిక్ష వారికి రాబోతుందో ఏలికి తెలియలే. దేవునికి కోపం ఎంతగా అధికమవుతుందో ఏలి గ్రహించలేకపోయినాడు. తన పిల్లలు వారిని మరణానికి అప్పగించబోతున్న సంగతి ఏలికి అర్థం కాలేదు. దేవుని వాక్యంలో జ్ఞాపం చేయబడుతుంది. దేవుడు సమూయేలుతో చెప్పినాడు. అప్పుడు ఏలి అన్నాడు, అర్థమైపోయింది నా మీదకి ఏ శిక్ష రాబోతుందో బహుశా దేవుడు సమూయేలుతో చెప్పుంటాడు. కాబట్టి చెప్తున్నాడు, మరుగు చేయక నాకు ఇదేంటి మరుగు చేయబడటం? మరుగు చేయబడిన శిక్ష. మొట్టమొదటిది ఏం చెప్పండి? మరుగు చేయబడిన పాపం. రెండవది మరుగు చేయబడిన శిక్ష. కాబట్టి మనం అందరం కూడా ఒకప్పుడు మన పాపం బట్టి, అతిక్రమం బట్టి దేని కింద ఉన్నాం చెప్పండి? మనం దేవుని యొక్క శిక్ష కింద ఉన్నాం. దేవుని యొక్క ఉగ్రత కింద ఉన్నటువంటి వారం మనం. దేవుని వాక్యంలో మనకు జ్ఞాపం చేయబడుతుంది. కాబట్టి ఆ ఉగ్రత నుండి తప్పించడానికే యేసు ప్రభువు వచ్చినాడు. ఆయన తన వాక్యం ద్వారా మనకు రావాల్సిన శిక్షను, ఉగ్రతను ఆయన మనకు చూపించినాడు. దేవుని భయము మనలో కలుగు చేసినాడు, పశ్చాత్తాపం కలుగు చేసినాడు.
ప్రభుని అంగీకరించాడు, చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనకు బాగా పరిచయమైనటువంటి వచ్చిన భాగాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుకుంటామండి. రోమా 5:9 అందరం కలిసి. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి కాబట్టి మన మీద ఏముందంటే చెప్పండి, దేవుని యొక్క ఉగ్రత ఉన్నది, మన మీద దేవుని యొక్క కోపం ఉన్నది. కాడైతే మనకు ప్రభు మనం దర్శించేంత వరకు, మనము మరి దేవుడు మన కన్నులు తెరిచేంత వరకు మనం ఏం చేయలేకపోయినాం, ఆ ఉగ్రతను మనము చూడలేకపోయినాం, ఆ యొక్క శిక్షను మనం చూడలేకపోతా వచ్చినాం. దేవుని యొక్క ఉగ్రత ఎంత కఠినమైనది, దేవుని యొక్క కోపము ఎంత కఠినమైనది అని అంటే, మన మీద రావాల్సిన ఉగ్రత ఎంత కఠినమైంది మనకు అర్థం కావాలంటే సిలువలోనే అది బయలుపరచబడింది. యేసుప్రభువు వారి యొక్క సిలువ మరణం ఎంత కఠినమైనదో ఆయన ఉగ్రత భరించడం కూడా అంత కఠినమైంది. ఏ మనుషుడు ఆ శిక్షను భరించలేడు. ఏ మనుషుడు ఆ ఉగ్రత కింద పోతే పోనీలే, ఈ ఉగ్రత వస్తే వచ్చిందిలే తట్టుకుందాంలే అనుకునేది కాదు ఆ ఉగ్రత. అందుదిన వాక్యంలో మనం చూడగలుగుతాం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. మన మీద ఒకప్పుడు ఉన్న ఉగ్రత ఎలాంటిదంట? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 15-17 వచనాలు కలిసి ఉన్నాయి, నేను చూద్దాం, గమనించండి. భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోనూ దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళ జాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్న. దేవుని ఉగ్రత ఎంత కఠినమైంది, మన మీద రావాల్సిన ఉగ్రత ఎంత ఘోరమైనది అని అంటే వారు చెప్తా ఉన్నారంట. దేంతో చెప్తున్నారంట చెప్పండి? మంచి ఏమంటారు, ఉలన్ బెడ్షీట్లు చెప్పట్లేదు, మా మీద పడండి కనబడకుండా చేయమని. లేదంటే స్పాంజీ బెడ్లతో చెప్పట్లేదు, అయ్యా మా మీద పడండి మమ్మల్ని కనబడకుండా చేయమని. పరుపులతో చెప్పట్లేదు. దేంతో చెప్తున్నారు? పర్వతాలతో చెప్తున్నారు, బండలతో చెప్తున్నారు. ఏమైనా మాటేనా అది? బండ పడితే బతుకుతారా? నలినెలి అయిపోరా? నుజ్జు నుజ్జు అయిపోరా? అట్లాంటిది పర్వతం పడితే, పైన పడితే వీలవుతుందా? దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. అలా చెప్పేటువంటి వారు కూడా ఎలాంటి వారంట? వాళ్ళు దేవుని వాక్యంలో భూరాజులంట, ఘనులంట, తర్వాత సహస్రాధిపతులంట, ధనికులంట, బలిష్ఠులంట. వాళ్ళు తర్వాత దాసుల గురించి కూడా చెప్తా వచ్చు. అంటే అర్థం ఏంటి? వారికి ఉన్నటువంటి బల పరాక్రమములు కానీ, వారికి ఉన్నటువంటి ధన పేరు ప్రఖ్యాతులు కానీ దేవుని యొక్క ఉగ్రత నుండి వారిని ఏం చేయలేకపోతా వచ్చినాయి, విమోచించలేకపోతా వచ్చినాయి. అలాంటి ఉగ్రత కింద ఒకప్పుడు నీవు నేను కూడా ఉన్నటువంటి వారం, దేవుని యొక్క కోపం కింద ఉన్నటువంటి వారం. ప్రభు స్తోత్రాలు. దేవుడు నిన్ను నన్ను మనం మరుగు చేయబడిన శిక్షను దేవుడు సువార్త ద్వారా బహిరంగం చేసి ఆ యొక్క ఉగ్రతను నిన్ను నన్ను తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ ఉగ్రతను, ఆ శిక్షను సిలువలో నీ కొరకై నా కొరకై భరించినాడు. ఎంత ఉగ్రత యొక్క మొత్తం ఎలాంటిదయ్యా అంటే ఏ మనుషుడు కూడా భరించలేనంత కఠినమైంది. నీ కొరకాయ నా కొరకాయ నీ యొక్క నా యొక్క స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే వచ్చి భరించలేనంత శిక్షను తెలిసినప్పటికీ కూడా, ఆ భరించలేనంత శిక్ష అంగీకరించడానికి కూడా ఎంతో కష్టసాధ్యమైన శిక్ష అయినప్పటికీ కూడా ఇష్టపడి వచ్చినా కూడా చివరికి ఆ శిక్షను మరి స్వీకరించడంలో ఆ శిక్ష ఎంత భయంకరమైనది ఎరిగిన వాడుగా ముందుకు అడుగు వేయలేనంత కఠోరమైన శిక్షను తెలిసినప్పటికీ కూడా ఆయన నీ కొరకై నా కొరకు అప్పగించుకున్నాడు, దేహాన్ని అప్పగించేసినాడు, గాయముల పాలైపోతా వచ్చాడు. కాబట్టి ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేయబడినాడు? ఆయన రక్తమును చిందించినాడు. దేహమంతా గాయములు పొంది చిందించబడిన రక్తం అది. ప్రభు స్తోత్రాలు. మరుగు చేయబడేటువంటి ఆ శిక్ష నుండి నిన్ను నన్ను తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో ఆ శిక్షను భరించినారు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? క్రీస్తు యేసునందు ఏమి లేదు చెప్పండి, ఏ శిక్షా విధి లేదు. ఏమైపోయింది? కానీ తొలగిపోయింది. ప్రభు స్తోత్రాలు. కానీ మొట్టమొదటిగా మరుగు చేయబడిన పాపం, రెండవదిగా మరుగు చేయబడినటువంటి శిక్ష, దానిని యేసు ప్రభువే బయలుపరిచినాడు. మూడవదిగా దేని ఒక వాక్యంలో నుంచి
మరుగు చేయబడినటువంటి జ్ఞానమును గురించి మనం చూడగలుగుతాం. యోబు గ్రంథము 17వ అధ్యాయం. యోబు గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యోబు 17:4 అందరం కలిసి. నీవు వారి హృదయమునకు జ్ఞానము మరుగు చేసితివి, కావున నీవు వారిని హెచ్చింపావు. దేని వాక్యంలో ఎవరయ్యా వారు అని అంటే మనం చూస్తాము. మొదటి వచనం నుంచి నా ప్రాణము సమస్యపోయిను, నా దినము తీరిపోయిను, సమాధి న్యాయంతో సిద్ధమై ఉన్నది. 2వ వచనం, ఎగతాళి చేయవారు నా యొద్ద చేరి ఉన్నారు, వారు పుట్టించు వివాదములు నా కన్నులకు ఎదురుగా ఉన్నవి. దేని వాక్యంలో మనం చూస్తున్నాం, ఎవరున్నారు ఎదురుగా? ఎగతాళి చేయవారు ఉన్నారు. వారు ఏం చేస్తున్నారంట? వివాదములు పుట్టిస్తున్నారంట. అవి నా కన్నుల ఎదురుగా ఉన్నాయంట. దీని వాక్యంలో 6వ వచనం, ఆయన నన్ను జనుల్లో సామెతకు ఆస్పదముగా చేస్తున్నాడు, నలుగురు నా ముఖము మీద ఉమ్మి వేయుదురు. ఎవరయ్యా వారు? ఎవరో కాదు, నీవు నేనే. కానీ నీవు నేను ఒకప్పుడు ఎలాంటి వారుగా ఉన్నాం? ప్రభుని తృణీకరించిన వారుగా ఉన్నాం, ప్రభుని అవమానపరిచిన వారుగా ఉన్నాం, ప్రభుని హేళన చేసిన వారుగా ఉన్నాం. దేని ఒక వాక్యంలో యోబు చుట్టూ వారు ఉంటుండగా వారి విషయం చెప్తూ తను ఇంకా ఏమన్నాడంటే, ఎందుకయ్యా వారు అలాగ ఉన్నారని అంటే 4వ వచనంలో చూస్తాం, నీవు వారి హృదయమునకు ఏం చేసినావంట? జ్ఞానమును మరుగు చేసినావన్నాయి. కానీ జ్ఞానం మరుగైపోయింది. జ్ఞానం అంటే అర్థం ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారే. సామెతల గ్రంథంలో జ్ఞానము అనే మాట ఎక్కడెక్కడ వస్తుందో అక్కడల్లా కూడా యేసు ప్రభు అనే మాట పెట్టుకొని చదివితే మనకు సామెత గ్రంథం చాలా తేటగా అర్థమవుతుంది. కానీ దేనికి వాక్యంలో జ్ఞానమయ్య ఎవరంటే యేసు ప్రభే. కానీ ఆ యేసు ప్రభు జ్ఞానమైనటువంటి ఆ యేసు ప్రభు వారు మన హృదయంలోకి ఏమైపోయినాడు చెప్పండి? మరుగు చేయబడుతూ వచ్చినాడు. ఆయన మనకు అర్థం కాలేదు, ఆయన మనం గ్రహించలేదు, ఆయన మనం చూడలేదు. దేని వాక్యంలో అందుకనే సామెతల గ్రంథంలో మనం చూడగలుగుతాం. సామెతల గ్రంథం 20వ వచనం, జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. ఏమని యేసు ప్రభువారు బిగ్గరగా కేకలు వేస్తా చెప్తున్నాడంట. 22వ వచనం, ఎట్లనగా జ్ఞానము లేని వారలారా. మొదటి అధ్యాయం 22వ వచనం, జ్ఞానము లేని వారలారా, యేసు ప్రభుని ఎరగని వారలారా, యేసు ప్రభు మీ జీవితంలో లేని వారలారా. సామెతలు 1:22, జ్ఞానం లేని వారలారా. కాబట్టి మనం ఒకప్పుడు ఎలాంటి వారుగా ఉన్నాం? యేసు ప్రభుని ఎరగని వారుగా ఉన్నాం. యేసు ప్రభు మనకు మరుగు చేయబడుతూ వచ్చినాడు. జ్ఞానము లేనివారు. అంత మాత్రమేనా? కింద భాగంలో ఏం చూస్తాం? మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండకూడదు. యేసు ప్రభుని ఎరగపోవటం కాదు, యేసు ప్రభు లేకుండా ఉండాలనే ఆశ. ఎంత కాలమైనా సరే ఆయన మాకు అవసరం లేదు, ఆయన మా జీవితంలో అవసరం లేనే లేదు, ఆయన మా దేవుడు కానే కాడు అన్నట్లుగా ప్రభు అంటున్నాడు. ఇంకా ఎంత కాలము ప్రభువు లేకుండా మీరు ఉండాలనుకుంటారు? కానీ ప్రభు స్తోత్రాలు, మరుగు చేయబడిన మన జీవితాల్లో మరుగు చేయబడినటువంటి యేసు ప్రభువారు ఆయన మనకు బయలుపరచడానికి దేవాతి దేవుడు ఆయనను ఏం చేసినాడు? పట్ట పగలు బహిరంగముగా శిలువ మీద ఆయనను నీ కొరకై నా కొరకై ప్రదర్శించినాడు. ఇదిగో మరుగు చేయబడిన నా ప్రియకుమారుడు, మిమ్మల్ని ప్రేమించిన నా ప్రియకుమారుడు, విడిగో చూడండి, పరలోకము ఆ భాగ్యము మహిమను నాకు వద్దు, నీ వీరిని నీ కొరకు సంపాదిస్తాను తండ్రి, నీ రాజ్యంగా వాడిని సంపాదించుకొని వస్తాను, మీ కొరకు అన్నీ వదిలిపెట్టుకొని వచ్చి నాకు ప్రియకుమారుని చూడండి. ఇదిగో ఇంతవరకు మీకు మరుగు చేయబడిన యేసు ప్రభు ఎక్కడ ప్రదర్శించినాడు? ఆయన సిలువలో నీ కొరకై నా కొరకై ప్రదర్శించినాడు. కానీ ప్రభు స్తోత్రాలు మన కన్నులు తెరవజేసినాడు. ఈ యుగ సంబంధమైన దేవత మరి దేవుని స్వరూపి అయినటువంటి క్రీస్తు మనము ఎరగకుండానట్లుగా, ఆయన మహిమను మనం ఎరగకుండానట్లుగా మనం గుడితలం కలుగు చేసి ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రియకుమారుని లోకానికి మరి తనని దేవుడు తన ప్రియకుమారుడు యేసు ప్రభుని లోకానికి పంపించి బాహాటముగా బహిరంగముగా సిలువకు అప్పగించడం ద్వారా ఆ సువార్తమానం మన ఎదుగు తీసుకొచ్చడం ద్వారా మన హృదయములో ఆ సువార్తనే ప్రకాశించడం ద్వారా మన హృదయమునకు మరుగైన యేసు ప్రభువును ఏం చేస్తాడని చెప్పండి? ఆయన వెల్లడి చేసిన వాడుగా ఉంటున్నాడు.
ప్రభు స్తోత్రాలు. కాబట్టి ఆ కారణాన్ని బట్టి మనం ప్రభువుని ఎరగలుగుతూ వచ్చినాం. అందుకని ఇక్కడ ఈ యొక్క యోబు గ్రంథము 17వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలుగుతాం. యోబు గ్రంథం 17వ అధ్యాయం, ఆయన మరుగు చేయబడటం వలన, చూడండి, నీవు వారి హృదయంలో జ్ఞానం మరుగు చేస్తేవి, కావున నీవు వారిని హెచ్చింపవు. అంటే అర్థం ఏంటి? యేసు ప్రభువుని ఎరగకపోవటం వలన, గుర్తించకపోవటం వలన ఏం కలుగుతూ వచ్చింది? ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం. దేవుడు ప్రతి వారిని ఆశీర్వదించాలని, హెచ్చించాలని, ఘనపరచాలని ఆశ, అపేక్ష దేవుని హృదయంలో ఉండగా దేవుని వాక్యం ఏం జరిగిస్తుంది? నువ్వు వారిని హెచ్చించవు. ఏం కారణం? కాబట్టి నువ్వు వారికి మరుగైపోయినావు కాబట్టి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాం. ఎన్నో శ్రేష్టమైన పరలోక సంబంధమైన అన్నీ మన కొరకు సిద్ధపరచి ఉండగా వాటన్నిటినీ మనం పోగొట్టుకునేటువంటి వారం. ప్రభు స్తోత్రాలు. మరుగు చేయబడిన యేసు ప్రభువారు, ప్రభుని యేసుక్రీస్తు ద్వారానే తను తాను మనకు బయలుపరుచుకున్నాడు ద్వారా ప్రభు మళ్ళీ తిరిగి మనల్ని ఏం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు? మరుగు చేయబడిన యేసు ప్రభు ఆయన ప్రదర్శించబడేడు ద్వారా మనల్ని తిరిగి ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ మరి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం చివరి వచనంలో మనం చూడగలుగుతాం. ఆయన తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వం నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు మొదట ఆయనను మీ యొద్దకు పంపెను. కాబట్టి ఏ ఆశీర్వాదం అయితే పాపం బట్టి, శాపగ్రస్తమైన జీవితాన్ని బట్టి, యేసు ప్రభువుని ఎరగకపోవటం బట్టి నీవు నేను పోగొట్టుకున్నామో, ఆ ఆశీర్వాదము ఆయన ద్వారా మనకు అనుగ్రహించడానికి, పాపం నుంచి మళ్లించుట ద్వారా, రక్షణ కార్యం జరిగించడం ద్వారా తిరిగి ఆశీర్వాదం నీకు నాకు ఇవ్వటానికి ప్రభుని యేసుక్రీస్తు వారు మరుగు చేయబడిన ప్రభు నీ కొరకు నా కొరకు బయలుపరచబడ్డాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. కాబట్టి యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? మరుగైన దానిని బయలుపరచడానికి. మన జీవితంలో ఏమేమి బయలుపరిచినాడు? మరుగైన పాపాన్ని బయలుపరిచినాడు, ఒప్పింపజేసినాడు, రక్షణలోనికి నడిపించినాడు. ఆయన మనకి ఏది మరుగైంది? మనకు రావాల్సిన శిక్ష, ఉగ్రత మనకు అర్థం కాలేదు, మనం తెలుసుకోలేకపోయినాం. అయితే దేవుడు దానిని బయలుపరిచినాడు. ఆయనే తన శిక్షను భరించి మనకు విడుదలను అనుగ్రహించినాడు. మూడవదిగా మరుగు చేయబడిన యేసు ప్రభువారు బాహాటంగా సిలువకి వేయబడే ద్వారా ఆయన మన కొరకై దేవుడు ఆయనను వెల్లడి చేసినాడు. ఆయన ప్రేమలు వెల్లడి చేసినాడు. మన కన్నులు తెరవజేయటం ద్వారా కానీ కోల్పోయిన ఆశీర్వాదం, మన మొదటి ఆదాము ద్వారా కోల్పోయిన ఆశీర్వాదము యేసు ప్రభు ద్వారా పొందుడు కొరకై ప్రభు ఆశీర్వాదానికి కారకులుగా ప్రభు మనల్ని చేస్తాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. చివరిగా దేవుని యొక్క వాక్యంలో మరుగు చేయబడినటువంటి మరొక సంగతి ఇదే. యోబు గ్రంథంలో మనం చూడగలుగుతాం. 13వ అధ్యాయం 24వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. యోబు 13:24. నీవేళ నీ ముఖమును కాబట్టి నీవేళ నీ ముఖమును మరుగు చేసుకుంటే. కాబట్టి ఇది ఏం మరుగు చేయబడింది? మరుగు చేయబడిన ప్రభు యొక్క ముఖం. దేవుని వాక్యంలో యోబు అంటున్నాడు, నీవేళ నీ హృదయాన్ని మరుగు చేసుకున్నావు, నన్నేలా నీకు పగవానిగా ఎంచుచున్నావు. వాస్తవానికి యోబు కఠినమైన శ్రమ అనుమతించినాడు. ఒకే దినములోనే తన కుమారులందరూ కూడా 7 మంది కుమారులు, 3 కుమార్తెలు ఒకే దినాన చనిపోయిన సందర్భం, తన ఆస్తి అంతా కూడా పాడైపోయిన సందర్భం, తన దేహము కూడా కుళ్ళిపోయినటువంటి సందర్భం. దేహం అంతా కుళ్ళిపోయింది, అంత గాయములు. ఎంత బాధకరమైన స్థితి యోబుకి దేవుడు అనుమతించినాడంటే, తన స్నేహితులు వచ్చినారు, ఆదరించాలని వచ్చినారు, తెలుసుకొని వచ్చినారు. 7 days 7 దినాలు నోరు తెరవలేదు. అంటే ఎట్లా ఆదరించాలి అన్నదానికి 7 రోజులు పట్టింది వాళ్ళకి నోరు తెరవడానికి. అర్థం కాలేదు. సహజంగా ఎట్లుంటుంది? బాధ పొందేవాడు వేరుంటుంది, బాధ పొందకుండా వెలుపుండేవాడిని వేరుగా ఉంటుంది. మన అంటే సహజంగా ఎట్లుంటుంది అంటే, చెప్తాం ఎంత పర్లేదు లెక్క, బాధపడబాకక్క అన్న, బాధపడబాకలే, ఏం కాదులే అంటాం, మాటలు అంటాం. అట్లా అంటానికి కూడా చేత కాలేదంటే యోబు స్థితిని చూసి. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, నోరు తెరుద్దాం అనుకుంటే ఆ బాధ చూస్తూ ఉంటే ఏం చేయలేకపోయినారు. అయితే యోబు ఇంత శ్రమ అనుభవిస్తుంటే, అంటే ఆయన ముఖం మరుగైపోయింది. మరి ఎందుకు అంటే, ఆయన ముఖం చూడంగానే ఆయనతో నేరుగా మాట్లాడి, దేవా ఈ వ్యాధి నన్ను బాగు చేసేసేయి, నా కుమారులు మళ్ళీ బ్రతికించేసేయి, లేదంటే నాకు ఆస్తి కొంత ఇవ్వు అని అడగడానికి అడుగుతున్నాడా? ఎందుకోసమని యోబు ఈ మాట చెప్తా ఉంటున్నాడు. దీని వాక్యంలో చూడండి, 26వ వచనం.
నీవు నాకు కఠినమైన శిక్ష విధించున్నావు, నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యంగా నీవు విధించి ఉన్నావు. అంటే యోబు ఏమనుకున్నాడంటే, నేను చేసిన పాపానికే దేవుడి శిక్ష విధించాడు. ఈ పాపాలు నాకు అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదు? ఈ పాపాలు అర్థం కావాలంటే ఈ మార్గం ఏందో కూడా యోబు తెలుసు. ప్రభా, నీ ముఖాన్ని నాకు చూపించు, నీ ముఖాన్ని నాకు చూపించు. తన ఎదుట ఏ దోషం లేదు, తన ఎదుట ఏ పాపం లేదు. ఎంత యథార్థవంతుడంటే, ఎంత నీతిమంతుడంటే, దేవుడు లోకరీతిగా చెప్పంటే కాలర్ ఎగరేసినాడు యోబుని బట్టి. సాతాను దగ్గర మరి యోబును పొగడకుండా ఉండలేకపోయినాడు. దేవుడు అంతటా వాడే ఒక మనుషుని పొగడకుండా ఉండలేనంతగా దేవునికి యోగ్యంగా సిద్ధపరచబడిన మనుషుడు అనుకుంటున్నాడు, నా కళ్ళ ఎదుట ఏది లేదు, కానీ ఇంత శిక్ష వచ్చిందంటే ఏదో పాపం ఉండి ఉంటుంది. అయితే మరి అది అర్థం కావట్లే. అందుకని ఆశపడుతున్నాడు, ప్రభా నీ ముఖాన్ని చూపిస్తే నాకు తెలియనటువంటి పాపం. దేవుని వాక్యంలో ఏం రాయబడింది చూడండి. కీర్తన గ్రంథం మోషే చేసిన ప్రార్థనలో మనం ఆ మాట చూడగలుగుతాం. 90వ కీర్తన 8వ వచనం అందరము కలిసి చదువుకుంటాం. కీర్తనలు 98వ వచనం అందరం కలిసి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. అందుకోసం అడుగుతున్నాడు యోబు, ప్రభా నాకు తెలియదంటే ఖచ్చితంగా ఇంకా పాపం ఉంటుంది. వాస్తవానికి లేదు. అయితే యోబు ఎందుకు తన దేవుని యొక్క ముఖ దర్శించాలని కోరుతున్నాడంటే, అర్థము కాని పాపాలు, తనకు కూడా తెలియని పాపాలు, మరుగు చేయబడిన పాపాలు, తనకు కూడా మరుగు చేయబడిన పాపాలు, కాబట్టి రహస్యంగా ఉన్నటువంటి పాపాలను చూచటానికి యోబు అడుగుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రాలు. దేవుడు తన కృపచేత మరుగైన పాపాన్ని చూపించి ఒప్పింపజేసినాడు. మరుగైన శిక్షను చూపించి ఆ శిక్షను ఆయన భరించి మనకు విడుదల ఇచ్చినాడు. మూడవదిగా మనం చూస్తూ వచ్చినాం కనుక మరుగు చేయబడిన యేసు ప్రభువారు ఆయన బహిరంగపరచబడి మన హృదయాన్ని దర్శించి ఆయన ఎరిగినట్లుగా చేసినాడు. అంత మాత్రమే కాదు, రక్షించిన నాటి నుంచి దేవుడు చేసిన ప్రక్రియ అది. నా పాపం నాకు ఎన్నడూ అర్థం కాలేదు. ఆయన ముఖ దర్శనము ఎప్పుడు కలుగుతుంది, ఎక్కడ కలుగుతుంది, ఎట్లా కలుగుతుంది అంటే ప్రతి దినము ఉదయ కాలమున దేవుని వాక్యం ద్వారా కలుగుతుంది. మోకాళ్ళ మీదకి నేను వచ్చినప్పుడు సహజంగా ఎట్లా ఉంటుందంటే, కొంతమంది లేచి వాళ్ళ భార్య ముఖాలు చూసేవాళ్ళు ఉంటారు, చూడంగానే ముందు లేవగానే భర్త ముఖాలు చూసేవాళ్ళు ఉంటారు, పిల్లల ముఖాలు చూసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఎట్లా ఏం చేస్తారంటే వాడి ముఖం వీడి ముఖం చూడకూడదని చెప్పి చేయి చూసుకుంటారు. ఎందుకంటే ఒక ఫీలింగ్ అనమాట. ఏదైనా శ్రమ వస్తే ఈరోజు ఎవరి ముఖం చూసినానో అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యంలో కానీ ఎవరి ముఖం? దేవుని యొక్క వాక్యం, ఆయన ముఖ దర్శనం. ఒక్కొక్క వాక్యం చదువుతూ ఉంటే ఒక్కొక్క దినము వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి నిదానముగా దేవుని వాక్యము మాట వెంబడి మాట, పదం వెంబడి పదము, వచనం వెంబడి వచనము చదువుతూ ఉంటే లోపల ఎక్కడో ఎప్పుడో మర్చిపోయినటువంటిది, మానివేయలేనటువంటిది, అది బలహీనతనే నాకు కూడా అర్థం కానటువంటిది దేవుని వాక్యము చూపిస్తూ వస్తుంది. దేవుని వాక్యంలో పాపం అంటే ఏంటో ఒక వ్యక్తి ఎరగాలంటే దేవుని యొక్క ముఖ దర్శనాన్ని బట్టే కలుగుతుంది. ఆ ముఖ దర్శనం ఎంత మేర ముఖ దర్శనము ఒక విశ్వాసి కలిగి ఉంటాడో అంత మేర ఇది పాపము అని ఎరగలుగుతాడు. దేవుని యొక్క ముఖము నాకు మరుగు చేయబడినప్పుడు ఏమవుతుంది? పాపము కూడా పాపముగా నాకు అర్థం కాదు. దేవుని యొక్క ముఖము నాకు మరుగు చేయబడినప్పుడు ఎన్ని దోషాలు కూడా ఏవి కూడా నాకు దోషాలుగానే అనిపించవు. నేను దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తాను. దావీదు భక్తుడు మనం చూస్తాం. దావీదు దేవుని యొక్క ముఖ దర్శనము చేసిన వాడు కాబట్టే రాజు యొక్క వస్త్రం యొక్క చిన్న అంచు కోస్తే దావీదు యొక్క హృదయం ఏమైందంటే చెప్పండి, నొచ్చుకున్నాడంట, బాధపడ్డాడంట. అంటే అర్థం ఏంటి? అది కూడా తప్పని దేవుడు బయలుపరిచి ఎట్లా వీలైంది? దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. కానీ దేవుని ప్రభు స్తోత్రాలు, ఆయన ముఖము మనకు మరుగు చేయబడింది. తిరిగి ప్రభు ఈ దినాలు మనకి ఇచ్చిన ఆధిక్యత అంటే ఆయన ముఖ దర్శనము చేసుకునే ఆధిక్యత. కానీ ఆయన ముఖ దర్శనం అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఒకటి మన బలహీనతను చూపించడం కొరకే కాదు, ఆయన ముఖ దర్శనములో ఏం కలుగుతుంది చెప్పండి? సంతృప్తి కలుగుతుంది. అందుకే మోషే అడిగినాడు, ప్రభా నేను చూడాలనుకుంటున్నాను అని కోరుకోండి, నీ ముఖాన్ని చూడాలనుకుంటున్నానని కోరినాడు. కానీ దేవుని యొక్క ముఖ దర్శనంలో అందుకని ఒక చక్కని పాడుకుంది కదా, యేసు ప్రభుని
ముఖదర్శనముచే యేసు ప్రభుని ముఖదర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను తీర్చుకొందును. నీవే నాకు జీవాహారము, నీవే నాకు జీవాహారము. నిన్ను సమీపించు వారే మాత్రము, నిన్ను సమీపించు వారే మాత్రము ఆకలి గొనరిలా ఆదర్శుడవు, ఆకలి గొనరిలా ఆదర్శుడవు. యేసు ప్రభుని ముఖదర్శనముచే, యేసు ప్రభుని ముఖదర్శనముచే నా ప్రతి ఆశను తీర్చుకొందును, నా ప్రతి ఆశను మోషే చేసిన ప్రార్థన ఇది. అంత గొప్ప దైవజనుడు అంటాడు, నీ ముఖదర్శనంలో ఇశ్రాయేల్ పాపాలు చూపించాను అనలే, మా రహస్య పాపాలు తను కూడా కలుపుకొని చెప్పినాడు. ప్రభు స్తోత్రాలు. మనం ఎంతటి వారమైనా దేవుని యొక్క ముఖదర్శనము మనల్ని నూతన పరుస్తుంది, దేవుని యొక్క ముఖదర్శనము మనల్ని సంతృప్తి పరుస్తుంది, దేవుని యొక్క ముఖదర్శనము మనల్ని సంతోషింపజేస్తుంది. అందుకనే దేవుని వాక్యంలో మరి లోకంలో ఉండేటువంటి పక్షులు, జలచరాలు, జంతువులు అన్నీ కూడా అంట ఏం చేస్తూ ఉన్నాయంట, దేవుని మరి ఆహారం కొరకు దేవుని వైపు చూస్తూ ఉన్నాయంట, దేవుని వైపు చూస్తూ ఉన్నాయంట. ఎవరు పెడతారు వారికి ఆహారం? ఎవరు పెడతారు? సింహాలకి ఎవరు పోయి ఎక్కడెక్కడ సింహాలను ఎత్తుకొని పోయి మాంసం పెట్టే వాళ్ళు ఉన్నారా? చెప్పండి. కాకులు, ఎన్ని లక్షల కాకులు ఉన్నాయి, వారికి ఎవరు ఆహారం పెడతారు? ఎట్లా పెడతారు? అవన్నీ కూడా దేవుని యొక్క దయ కొరకు కనిపెట్టుకున్నాయి అంట. అంటే రూల్ ఏం లేదు, నువ్వు మమ్మల్ని ఎందుకు సృష్టించినావు, సృష్టించినప్పుడు ఎందుకు పెట్టవు అని అనట్లే. దేవా నీ దయ, నువ్వు పెడితే తింటాం లేకపోతే లేదు అని కనిపెట్టుకొని ఉన్నాయంట. కనిపెట్టుకొని ఉంటే దేవుడు ఏం చేశాడంట, వాటికి ఆహారం ఇచ్చినాడంట, గుప్పులు విప్పి ఆహారం ఇచ్చినాడంట. దేవుడు వాడికి ఆహారం ఇస్తే, దేవుడు ఇచ్చినాయి కాబట్టి ఆహారం ఏదైనా సరేనంట వాటికి ఏమనిపించిందంట, తృప్తి అనిపించిందంట. అంటే ఆ 5 రొట్టెలు, యవల రొట్టెలు, ఎండిపోయిన రొట్టెలు, రుచిపచ్చి రొట్టెలు ఆయన చేతిలోండి విరిచి ఎలాగ ప్రజలకు ఇస్తే అవి ఎన్నడూ తిననటువంటి శ్రేష్టమైన గోధుమలు వేసిన నూనెతో కాల్చిన రొట్టెల కంటే ఎంత రుచికరంగా ఉండి అడిగి ఎంచుకొని తృప్తిగా తిన్నారో, దేవుడు పెట్టినవి అవి ఏవైనా అవి మంచివి కాబట్టి, దేవుడు ఇచ్చాడంటే మంచిదే కాబట్టి వాటిని తిన్నాయంట, అవి తృప్తి పొందినాయంట. ఇంకా చాలు కదా, అందుకోసమే కదా కనిపెట్టుకుంది. వేడి కోసం కనిపెట్టుకున్నావు, దేవుడు ఇచ్చినాడు కదా, తిన్నావు కదా, తృప్తి పొందావు కదా. ఇప్పుడు ఏం చేయాలా? ప్రభా నీ స్తోత్రాలు, నాకు ఆహారం కూడా నేను కనిపెట్టుకుంటే నాకు ఆహారం ఇచ్చినావు, దయ చూపించినావు, గుప్పులు ఇప్పావు. అసలు నువ్వు అది ఇచ్చింది నా కంటికి శ్రేష్టమైనదిగా లేకపోయినా నా దేవుడు ఇచ్చాడు అన్నట్టుగా నేను అది మంచిదిగా భావించాను, తిన్నాను, నిజంగానే అది రుచికరంగా ఉంది, ఆరోగ్యకరంగా ఉంది, అబ్బా కడుపు నిండిపోయింది, ప్రభా నీ కొందనాలు అని చెప్పాలా? ఇంకంతే చాలు కదా. దేని కొరకు కనిపెట్టుకుంటే అవి పొందేది కదా, దాంతో వారికి సంతృప్తి లేదు. రండి 104వ కీర్తనలో 104 తెలిసిన భాగమే మన జ్ఞాపకం చేసుకుందాం. 104వ కీర్తన దయచేసి 27, 28 వచనాలు అందరం కలిసి చూద్దాం. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చిదవని, ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తి పరచబడను. చాలు కదా, తృప్తి కలిగింది కదా, మంచి ఇచ్చాడు కదా, దయ చూపించినాడు కదా. 29వ వచనం కూడా అందరం కలిసి చదువుతాం. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీయినప్పుడు అవి నీ ప్రాణములు విడిచి మంటి. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి ఏమవుతున్నాయి అంటే చెప్పండి, కలత చెందుతున్నాయి. వాటికి రక్షణ ఉందా? మరి పాపక్షమాపణ ఉందా? పరలోకం ఉందా? దేవుడు వాటికి ఏమి ఇచ్చినాడో వాటి ఏటి మీద తృప్తి లేదు. ఇవన్నీ ఇచ్చి దేవుడు తన ముఖాన్ని మరుగు చేస్తే వాటి మీద తృప్తి లేదు, సంతోషం లేదు. అవి ఏవి కూడా వాటిని సంతోషింపజేయలేకపోయినాయి.
కలత, దిగులు, చింత. ఏమయ్యా, అన్నీ ఇచ్చినాడు కదా, ఎన్నో ఇచ్చినాడు కదా, ఇంకేం కావాలా? ఆయన ముఖము మరుగు చేసుకున్నాడు. అది బాధ. ప్రభు స్తోత్రాలు. కాబట్టి మరుగైన దాన్ని బయలుపరచడానికి ఆయన లోకాన్ని పంపించబడ్డాడు. ఒకటి, మరుగైన మన పాపాన్ని చూపించి ఒప్పింపజేసినాడు, దాన్ని బట్టి ఆరాధించాలా. రెండవదిగా, మరుగైనటువంటి మన శిక్ష, మనకు అర్థం కాదంత కఠినమైన శిక్ష అని దేవుడు చూపించినాడు. ఆ శిక్ష ఆయన భరించినాడు, నీకు నాకు విడుదల ఇచ్చినాడు, దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలా. మరుగైన యేసు ప్రభు, ఆయన లేకుండా జీవించాలని కోరుకున్నాం. ఆయన పిలిచినా పలకలేదు. ఎంతో కాలం నీ కొరకు నా కొరకు వేచి ఉన్నాడు. ఆయనను దేవుడు బయలుపరచడానికి బాహాటముగా పట్ట పగలు సిలువకు అప్పగించి ఆయనను వెల్లడి చేసి మన హృదయములను తెరిచి ఆయన ఎరుగునట్లుగా చేసి ఆయనను కలిగిన వారిగా చేసినాడు. ఆయనను ఎరగకపోవటం బట్టి కోల్పోయిన ఆశీర్వాదం ఆయన ద్వారా తిరిగి పొందడానికి ప్రభు కార్యం చేసింది. దాన్ని బట్టి మనం ప్రభును ఆరాధించాలి. నాలుగవదిగా, మరుగైన ఆయన ముఖం. ప్రభు స్తోత్రాలు. రక్షించి ఆయన ముఖ దర్శనం చేత, ఆయన సన్నిధి చేత ఆయన మనలను సంతృప్తి పరిచే వాడుకుంటున్నాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించబద్దులమై ఉంటున్నాం. తిరిగి మనం మూల వచనం చదువుకొని ఆరాధనలోనికి ప్రవేశిస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. మత్తయి 13:34. అందరం కలిసి. నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించేదను, లోకం పుట్టిన మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పాను. 35 కూడా చదువుదామని కలిసి చూద్దాం. అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు సంగతులన్నిటినీ జన సమూహంలోకి ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికి ఏమీయూ బోధింపలేదు. ప్రభు స్తోత్రాలు. లోకం పుట్టిన మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు. మన పాపం మరుగు చేయబడింది, మన రావాల్సిన శిక్ష మరుగు చేయబడింది. యేసుప్రభు మన జీవితంలో మరుగు చేయబడినాడు, ఆయన ముఖము కూడా మరుగు చేయబడింది. ప్రభు స్తోత్రాలు. ఆయన కనికరాన్ని బట్టి వాటన్నిటినీ దేవుడు వెల్లడి చేసి ఒప్పింపజేసి శిక్షను తప్పించి ఆయన కలిగిన వారుగా చేసి ఆయన ద్వారా ఆశీర్వాదం పొందేవారుగా చేసి అందుమాత్రమే కాకుండా ఆయన ముఖం దర్శనం సంతృప్తి చెందినట్లుగా దేవుడు అలాంటి ఆధిక్యత భూమి మీద మనకు అనుగ్రహించిన వాడుగా ఉంటున్నాడు. తలంపు హృదయంలో ఉంచుకున్న వారమై మనం ప్రభుని ఆరాధిస్తాం.